రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఆగస్టు రాగానే భద్రాచలానికి వరద భయం పట్టుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా సీత కష్టాలు మాత్రం మానట్లేదు. ఇక్కడున్న ప్రధాన పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వాముల వారి పుణ్యక్షేత్రం ఉంది. అదేవిధంగా మరి ప్రధాన గోదావరి కూడా ఇక్కడ ప్రవహిస్తుంది. సో అన్ని విధాలుగా పేరు ప్రతిష్టగాంచిన పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా ఉంది. కానీ ప్రతి ఏటా మాత్రం ఇక్కడ వస్తున్న వరదలు మాత్రం ఆ భయాన్ని, వరదలతో వచ్చే బురదని, ఆ బురదతో వచ్చే భయాన్ని కూడా ఇక్కడ మొత్తానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వచ్చిన దాన్ని సమస్యను పరిష్కరించలేదంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు భద్రాచలానికి మరి ఎప్పుడెప్పుడు వరదలు వచ్చాయి, ఎంతెంత ఉధృతి వచ్చింది, ఆ ఉధృతి ఎలా ఉందన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే 1900 ప్రారంభం నుంచే గోదావరి వరదలు నమోదవుతున్నప్పటికీ మనకు అందుబాటులో 1953, అదేవిధంగా 62, 70, 86, 90, 2005, 2006, 2013, వీటితో పాటుగా 2022, తాజాగా 2026, అంటే మొత్తం మీద 10 సార్లు ఇక్కడ వరదలు వచ్చినట్లు కూడా ఈ పట్టణానికి సంబంధించిన డేటాలో మనకు కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ 10 సార్లు కూడా ఒక 3 సార్లు చెప్పుకోదగ్గ ప్రధాన వరద బీభత్సాలు అక్కడ జరిగినాయి. జనజీవనాన్ని కూడా అస్తవ్యస్తం చేస్తుందంటూ మనకు వస్తున్నాయి. ఇక ఇందులో 1953లో భారీ వరద నమోదైంది. ఇక 62లో పట్టణం నీటిలో ముంపుకు గురైంది. వీటితో పాటుగా 1970లో గోదావరి ఉధృతి, 86 చరిత్రలోనే అత్యధిక వరద అంటే 76 అడుగులు కూడా ఇక్కడ చేరుకుంది. ఇది అంటే మొదటి నుంచి అంటే 1900 సంవత్సరం నుంచి మనకు అందుబాటులో ఉన్న 53 వరకు, 53 నుంచి ఇప్పటి వరకు ఉన్న అందుబాటులో మనం చూసినట్లయితే సో అతిపెద్ద వరద జరిగింది, వరద సంభవించింది ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. సో 76 అడుగులు ఇక్కడ ప్రవహించిన వరద స్థితి. అదేవిధంగా 2006లో కూడా మరోసారి అక్కడ వరద భారీ స్థాయిలో వచ్చింది. దీంతో పాటుగా 2022లో 71 అడుగులు వచ్చింది. అంటే ప్రధానంగా 1986 ప్రాంతంలో ప్లస్ ఇక్కడ వచ్చిన 2022లో కూడా ఈ రెండు కూడా అత్యంత ముఖ్యమైన మరి వరదలుగా చెప్పుకోవచ్చు. సో ఈ కాలంలో ఆ సమయంలో పట్టణం మొత్తం అంతా అస్తవ్యస్తమైంది. సో దీనికి సంబంధించి ఒక కరకట్ట కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరకట్టకు కూడా అప్పుడు 70 నుంచి 80 కోట్ల వరకు వ్యయం ఉందంటూ కూడా సో ఆ యొక్క ప్రయత్నాలు చేశారు. అయితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయానికల్లా మొత్తానికి తుది మేకులు దిద్దుకుంది, అందుబాటులోకి వచ్చింది. కరకట్ట నిర్మాణం కూడా 6.8 కిలోమీటర్లుగా మరి అప్పుడు నిర్ధారణ చేశారు. అదేవిధంగా మరి ఇప్పటికీ 1000 అంటే బీఆర్ఎస్ హయాంలో 1000 కోట్ల రూపాయలు కూడా అప్పుడు డ్రా చేసినట్లుగా తెలియవస్తుంది. అయితే ఈ సుభాష్ నగర్లోని ఏదైతే స్లూయిస్ గేట్స్ ఉంటాయో, కరకట్ట ప్రాంతం ఉంటుందో అక్కడ కూడా కొన్ని నిర్మాణాలు నోచుకోలేదంటూ కూడా ఇప్పటికీ వస్తున్న మాట. మొత్తం మీద అక్కడ వరద వచ్చిందంటే ఇక్కడ భయం పట్టుకుంటుంది. సో ఇక్కడ భయం పట్టుకుందంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వణికిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ ఎంతో కొంత సమీక్షలు చేస్తున్నాయి, నిధులు కూడా మంజూరు చేస్తున్నాయి. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఒక్కడు కూడా చేయట్లేదు అంటూ కూడా ఇక్కడ ఆరోపణలు వస్తున్నాయి. జూలై 17, 2022న మరి అప్పటి సీఎం కేసీఆర్ గారు కూడా భద్రాచల పట్టణానికి రావడం జరిగింది. భద్రాచల పట్టణానికి వరద తాకిని సమీక్షించేందుకు ఆయన అధికారులతో సహా వచ్చారు. జిల్లా అధికారులకు కూడా దీనికి సంబంధించిన మరి ఎవరైతే లోతట్టు ప్రాంతాలలో ఉన్నారో లోతట్టు ప్రాంతాల వారికి ఒక పరిష్కార వేదికగా మెరుగైన ప్రదేశాలలో, మెరక ప్రాంతాలలో వారికి శాశ్వత నివాసాలను కూడా మేము నిర్మిస్తామంటూ కూడా చెప్పిన మాట. శాశ్వత నిర్మాణాలను మరి పూర్తి చేసేంత వరకు నేను ఇక్కడే భద్రాచలంలో కుర్చీ వేసుకుని పనిచేస్తానంటూ కూడా చెప్పిన మాట. సో ఇంతవరకు చేతల రూపం రాలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉన్న మరి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఈ అంశంలో మరి గోదావరికి సంబంధించిన సమస్యలు, ఆ వరదకు సంబంధించిన సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకుండా కేవలం రామాలయానికి మాత్రమే కొన్ని నిధులు అక్కడ మంజూరు చేయడం, అవి కూడా దశల వారీగా నిధులు మేము మంజూరు చేస్తాం అని చెప్పడం కూడా మరి భద్రాద్రి పట్టణ వాసులకు కూడా కొంచెం రుచించిన పరిస్థితి. అభివృద్ధి అనేది అన్ని వేళలా జరగాలి, అన్ని చోట్ల జరగాలి, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా జరగాలి. సో గుడికి మాత్రమే నేను నిధులు ఇస్తానంటూ అప్పుడు అన్న ప్రకటన ఇప్పుడు ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి. అయితే ప్రతి ఏడు ఆగస్టు నెలలో వచ్చే వరద ఏదైతే ఉందో ఈ వరద బీభత్సాన్ని మరి తట్టుకోవాలంటే, వరద సృష్టించే దీన్ని నష్టాన్ని తట్టుకోవాలంటే అక్కడ ఎంతో కొంత సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇక్కడ మరి డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి. ఆల్రెడీ కరకట్టకు సంబంధించిన ఏవైతే స్లూయిస్ గేట్లను ఏర్పాటు చేయడం జరిగిందో ఆ స్లూయిస్ గేట్లను కూడా మరమ్మతులు చేయాలి. వీటితో పాటుగా మరికొంత పొడుగు పెంచాలి, అంటే కరకట్ట యొక్క పొడుగు పెంచాలంటే కూడా వస్తున్న ప్రధాన డిమాండ్లు. సో ఈ డిమాండ్లకు అనుగుణంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. మరీ ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి సర్కారు ఈ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో మరి గోదావరికి సంబంధించిన సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు అడుగు వేయలేదు అంటూ కూడా అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఇదంతా ఇట్లా ఉంటే మరి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, అదేవిధంగా ఎగువ ప్రాంతాల్లో ఉన్న ఎగువ రాష్ట్రాలలో ఉన్న మరి ఏవైతే అక్కడ
మరి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు నిండడంతో మరి ముఖ్యంగా మరి మహారాష్ట్ర కావచ్చు, ఒడిశా కావచ్చు, ఆయా ప్రాంతాలలో మరి కురిసిన వర్షాలు కూడా మరి గోదావరికి పోటెత్తడం, ఆ గోదావరి నీళ్లు మళ్ళీ ఇక్కడ పట్టణాన్ని ముంచెత్తే క్రమంలో మొదటి ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక, మూడో ప్రమాద హెచ్చరికలు కూడా మరి అందుతుండడం మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రమాద హెచ్చరికల సమయంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ, కరకట్ట భద్రంగా ఉన్నప్పటికీ కొన్ని ఇంకా సమస్యలు మాత్రం తీరలేదు. ఈ సమస్య తీర్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా పట్టించుకోవాలంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ సమస్య మరి రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి బాగానే, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ శీత కష్టాలు మాత్రం తీరట్లేదు. ఆ శీత కష్టాలనే అధికారులకు సంబంధించిన వాళ్ళు అంటే అధికారులు చేసే పనుల మీద శీత కష్టాలాగా శీత కన్ను వేశారంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నమాట. మొత్తం మీద ప్రతి ఏడు వరద వచ్చిందంటే వరదతో పాటుగా బురద వస్తుంది. ఆ బురదతో పాటే భయాందోళనకు గురవుతున్నారు. ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని ఏర్పాటు చేసినా కూడా అధికారులు ఇంకా వీటి మీద ప్లస్ ఇంకొకటి దీనికి సంబంధించి కూడా వేలాది కోట్లను ఇప్పటికే ఖర్చు చేశారు. అంటే మొత్తం 1953 నుంచి 2026 వరకు మనం చూసినట్లయితే ఈ 10 ఏళ్లలో కూడా మరి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు అది కూడా చూసుకున్నట్లయితే అన్ని కోట్లు దానికి ఖర్చు పెట్టడం కంటే ఈ మరమ్మతుల మీద, లేకపోతే ఈ నిర్వహణ మీద, లేకపోతే అదనపు సౌకర్యాల కల్పన మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టుంటే ప్రతి ఏటా పెట్టవలసిన ఖర్చు తగ్గిపోయే అవకాశం ఉంది కదా అంటూ కూడా ఇక్కడ సీనియర్ సిటిజన్లు చెప్తున్నారు. మొత్తం మీద ప్రతి ఏడు వస్తున్న వరద బాధ ఏదైతే ఉందో ఈ వరద బాధను తప్పించాలి. సో అదేవిధంగా ప్రభుత్వం కూడా కొన్ని మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అంటే శాశ్వత నివారణ ఉపాయంలో భాగంగా ఇందులో మరి ఎగువ ప్రాంతాలకి అంటే మెరకాయ ప్రాంతాలకు లేదా మెరుగైన ప్రాంతాలకు లోతట్టు ముంపులో ఉండే నిర్వాసితులు ఎవరు ఉంటారో వారి గృహాలని తరలిస్తే బాగుంటుంది, శాశ్వత ప్రణాళిక ఇది అంటూ కూడా మరి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. మొత్తం మీద భద్రాచలంలో మరి నెలకొని ఉన్న వరద భయాన్ని, వరదకు సంబంధించిన మరి బీభత్సాన్ని వీటిని కూడా తగ్గించాలని, వీటిని కూడా తగ్గించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ నరేష్తో దుర్గా.